కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నానండి. ఈళ్ళు ఒక్కళ్ళు కూడా ఆపి కొనింది లేదు. ఆయన మాత్రం టెన్షన్‌గా 7 గంటలకు వచ్చేసి వెళ్ళిపోతాడు. ఒకసారి ఆగుతాడు అంతే. మరి జీవితంలో ఒక సాప అమ్ముతాడో లేదో నాకు తెలీదండి. ఇడియాప్పం అబ్బాయి తర్వాత ఈ అబ్బాయికి ఇవ్వచ్చు ఆ ప్లేసు. టెన్షన్‌గా వస్తాడండి. నేను 20, 30 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తా. ఈ టైం అంటే ఈ టైంకి వచ్చేస్తారండి. అది అమ్మారో లేదో తెలీదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ప్రతిఫలాన్ని ఆశించరు. అది అమ్మాలి అని ఏం లేదండి. ఈ రోడ్డు వచ్చామా, ఈ రోడ్లో అటెండెన్స్ చేసుకున్నామా, పక్క రోడ్డుకి వెళ్ళామా. మన బిజినెస్ అంటే అదే అండి. వాళ్ళు మీరు కొంటే కొనుక్కోండి, అది మీ కర్మ. మీకు అవసరమైతే మీరు కొనుక్కోవాలి, లేకపోతే దొరికితే ఆలస్యం అయితే దొరకదు. మీ మీ అదృష్టం ఉంటే కొనుక్కోండి, లేదంటే లేదు. అలా అనమాట అండి. అవకాశం వచ్చింది. ఆ ఊరు సాప, ఈ ఊరు సాప, ఇంత డిజైన్ సాప మీరు కొనుక్కోలేకపోతున్నారు అని ఒక అరిసి వెళ్ళిపోతాడు.